గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డే 2 ఆఫ్ అవర్ వరంగల్ ట్రిప్. ఇప్పుడు మేము రామప్ప దేవాలయానికి వెళ్తున్నాము. ఇది వరంగల్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్కు దాదాపు 220 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పల్లంపేట గ్రామం దగ్గర ఉంది. ఫ్రెండ్స్, ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే అన్ని గుళ్ళు దేవుడి పేరు మీద ఉంటాయి, కానీ ఈ ఆలయం మాత్రం ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీద ఉంది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం. ఇది విశ్వ బ్రాహ్మణుల శిల్పుల పనితనానికి మచ్చుతొనక. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని సుమారు 13 నుంచి 14 శతాబ్దాల మధ్య కాకతీయుల కాలంలో రేచర్ల రుద్రయ్య నిర్మించారు. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో తూర్పు వైపున ఎత్తైన వేదిక మీద గర్భాలయం, దాని అంతర్భాగాన 3 వైపుల ప్రవేశ ద్వారము, మహామండపము, తర్వాత గర్భాలయంలో ఎత్తైన పీఠం మీద నల్లని రాతితో చెక్కిన శివలింగం ఉంటుంది. ఫ్రెండ్స్, నల్లరాయితో నిర్మించిన ఈ స్తంభాలను చూడండి. స్తంభం మీద ఉన్న డిజైన్ ఎంత అందంగా ఉందో. టెక్నాలజీ ఏమీ లేని టైంలో చేతులతో ఉలితో ఈ శిల్పాలను, ఈ డిజైన్స్ను చెక్కారు. ఫ్రెండ్స్, అలనాటి ఆ శిల్పులు చెక్కిన ఈ కళాకృతులను తనివి తీరా చూసి ఆనందించండి. గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో చెక్కబడి చూడముచ్చటగా ఉంటుంది. ఈ విగ్రహం మీద చేతితో ఎంత బాగా చెక్కారు చూడండి. ఈ నందీశ్వరుడు ఆభరణాలు ధరించినట్టు ఆభరణాల డిజైన్ ఎంతో చూడముచ్చటగా, ఎంతో అందంగా చెక్కారు. ఆనాటి శిల్పకారుల పనితనానికి ఈ చెక్కుడే నిదర్శనం.
ఈ నంది విగ్రహాన్ని ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా కూడా నంది మన వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఆలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, దాడులకు తట్టుకొని నిలబడింది. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజులు వైభవంగా జరుపుతారు. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని 25 జూలై 2021న యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ప్రస్తుతం ఇది భారత పురాతత్వ శాఖ అధీనంలో ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మేము బొగతా జలపాతానికి వెళ్తాం. ఇది ములుగు జిల్లా వాజేడు మండలం బొగతా గ్రామం దగ్గర ఉంది. ఈ బొగతా నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్కు ఇంకో పేరు చీకులపల్లి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ బొగతా జలపాతం కాళేశ్వరం భద్రాచల అడవుల మధ్యలో ఉంది. ఇది దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కింద పడి జలాశయంగా మారుతుంది. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండ కోనల్లో నుంచి హోరెత్తే నీటి హొయలు నిండిన జలపాతం ఈ బొగతా. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇదొకటి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న జలాశయంలో సందర్శకులు జలకాల ఆడేందుకు ఒక చిన్న కొలను కూడా ఏర్పాటు చేశారు. ఇది దాదాపు నడుము లోతు మాత్రం ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, మన రఫీ గారు నీటిలో జలకాలాడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ బొగతా వరంగల్ నుంచి దాదాపు 130 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్రెండ్స్, మేము మా నైట్ స్టే మణుగూరులో చేశాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము కిన్నెరసాని డ్యామ్ చూడటానికి వెళ్తున్నాము. ఇది ఇక్కడ నుంచి దాదాపు 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డ్యామ్ ఖమ్మం డిస్టిక్లో పాల్వంచ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో యానంబైలు దగ్గర ఉంది. ఫ్రెండ్స్, ఈ డ్యామ్ను గోదావరికి ఉపనది అయిన కిన్నెరసాని నదిపై 1966లో నిర్మించారు. ఫ్రెండ్స్, ఆ ఎదురుగా కనిపించే పెద్ద చిమ్నీయే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇక్కడ నీటి ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కిన్నెరసాని డ్యామ్ ద్వారా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు అందిస్తారు. అదిగాక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు నీటిపారుదల సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
ఫ్రెండ్స్, ఈ డ్యామ్ ఫ్రంట్ వ్యూ చూడాలంటే ఈ ఊరు దాటి లోపలికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇదే డ్యామ్ ఫ్రంట్ వ్యూ చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిన్నెరసాని రిజర్వాయర్ వెళ్తున్నాము. అక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ పార్క్ ఎంట్రీ ఫీ 20 రూపాయలు మరియు వెహికల్కి 20 రూపాయలు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇదే బోటింగ్ ఏరియా. ఫ్రెండ్స్, బోటింగ్ కోసం నార్మల్ బోట్ అయితే పర్ హెడ్ 50 రూపీస్. కానీ ఆ బోట్ నిండినంత వరకు మనం వెయిట్ చేయాలా. ప్రస్తుతం అంతమంది జనాలు లేరు ఇక్కడ. అందుకని స్పీడ్ బోట్ అయితే 350 రూపీస్. దానిలో 4 వెళ్ళొచ్చు. అందుకని మేము స్పీడ్ బోట్ తీసుకున్నాము. పదండి, అలా కిన్నెరసాని అందాలు ఈ స్పీడ్ బోట్లో తిలకిద్దాం. ఫ్రెండ్స్, కిన్నెరసాని రిజర్వాయర్ చూడండి ఎంత పెద్దది ఉంది. మధ్యలో చిన్న చిన్న దీవులు, గుట్టలు. ఇప్పుడు ఇటీవల వర్షాల వల్ల రిజర్వాయర్ బాగా నిండి ఉంది. ఫ్రెండ్స్, ఈ కిన్నెరసాని నది గోదావరికి ఉపనది. ఇది ములుగు డిస్టిక్లోని మేడారం, తాడ్వాయి కొండల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి భద్రాచలానికి దిగువన బూర్గంపాడు మరియు ఏలూరు జిల్లాలోని వేలేరు గ్రామాల మధ్య గోదావరిలో కలుస్తుంది. ఇది దాదాపు 96 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని ఆయకట్టు ప్రాంతం దాదాపు 1300 చదరపు కిలోమీటర్లు. ఫ్రెండ్స్, ఆ ఎదురుగా కనిపిస్తుంది డ్యామ్. ప్రస్తుతం గేట్లు మూసి ఉన్నాయి. ఫ్రెండ్స్, దీంతో మా డ్యామ్ పర్యటన ముగిసింది. మా ట్రిప్ కూడా ముగుస్తుంది. ఇప్పుడు టైం మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఇక మేము గుంటూరు వైపు బయలుదేరుతాము. ఇక్కడ నుంచి గుంటూరు దాదాపు 200 కిలోమీటర్స్. ఆన్ ద వే లంచ్ చేసుకొని మేము అలాగే గుంటూరు వెళ్ళిపోతాము.
ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మేము విజయవాడ క్రాస్ అయ్యాము. ఇంకొద్దిసేపట్లో గుంటూరు చేరుకుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, don't forget to like and share my video. Please subscribe my channel Biker Ageless.